తెలంగాణ పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచార వార్తలను మనం ఇక్కడ తెలుసుకుందాం. తెలంగాణలో పెన్షన్లకు సంబంధించిన మరిన్ని వివరాలు. తెలంగాణలో ఆసరా పెన్షన్ పథకంలో వృద్ధులకు రూ. 4,000, వికలాంగులకు రూ. 6,000 ఇవ్వడం అయితే జరుగుతుంది. పెన్షన్ దరఖాస్తు ప్రాసెసింగ్ స్థితిని తెలుసుకోవడానికి దరఖాస్తు సంఖ్యను జాతీయ ప్రభుత్వం సేవలో పోర్టల్లో నమోదు చేయాలి. పెన్షన్ స్లిప్ను ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పొందవచ్చు. పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పీపీఓ వివరాలను తెలుసుకోవడానికి సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ వెబ్సైట్లో సందర్శించాలి. తెలంగాణ ప్రభుత్వం పెన్షన్లను ఎస్ఎంఎస్ ద్వారా రిజిస్టర్ మొబైల్ నంబర్ షేర్ చేసిన ఐవీఆర్ఎస్ నంబర్ను అందించడం ద్వారా డిజిలాకర్ ద్వారా పీపీఓ, జీపీఓ, సిపిఓని డౌన్లోడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. తెలంగాణ 2 నెలల పెన్షన్లు మనకి డిసెంబర్ నెల, జనవరి నెల, డిసెంబర్ నెల, నవంబర్ నెలలో రాని పెన్షన్ లబ్ధిదారులకి మనకి రెండింటినీ ఒకేసారి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల మనకి 20వ తేదీ లేదంటే 25వ తేదీ నుంచి మధ్య పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని, గ్రామ పంచాయతీల వర్గీయానే పింఛన్లను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. రాష్ట్ర ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి మనకి ఏదైతే మనకి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పింఛన్ల పంపిణీపై అన్ని జిల్లాల కలెక్టర్లతో, మంత్రులతో మనకి భేటీ అయ్యడం అయితే జరిగింది. పింఛన్ల కోసం ఇప్పటి వరకు 25.68 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించడం అయితే జరిగిందంట. మనకి గుర్తించిన లబ్ధిదారులను పంచాయతీల వారీగా జాబితా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక పేదలకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, మనకైతే వృద్ధులకు, గీత కార్మికులు, చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరికీ పెన్షన్ డబ్బులు అనేది వీలైనంత తొందరలో రూ. 4,000, రూ. 6,000 కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయాలని కీలకమైన అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఉత్తర్వులు, జీవో అనేది జారీ చేయడం అయితే జరిగింది. లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు పంపిణీ చేసే జిల్లాల లిస్ట్ ఏంటిది, మనకి రేపు కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా లేదంటే పాత పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారా, మొత్తంగా మనకి ఫిబ్రవరి 25 లేదంటే మార్చి 1 వరకు ఏ జిల్లాల వారీగా మొదటిగా ఏ జిల్లా నుంచి ఈ పెన్షన్లు పంపిణీ చేస్తారో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లోనే అయితే పెట్టుకోండి. తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరిదాకా చూసి ఈ వీడియోని లైక్ చేయండి. వీళ్ళంత మందికి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా లబ్ధిదారులకు మన రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అనేది చెప్పడం అయితే జరిగింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనకి పెన్షన్ డబ్బులకు సంబంధించిన ఎటువంటి గిట్టుబాట్లు మనకి ప్రాబ్లమ్స్ ఉండకుండా ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మనకైతే కీలకమైన అప్డేట్స్ అనేది ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగిందంట. సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశంలో మంత్రి సీతక్క సమావేశంలో మాట్లాడుతూ మనకి ఖచ్చితంగా ఈ పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు ఏదైతే రూ. 6,016 ఈ మార్చి నెల నుంచి జమ చేయడం అయితే జరుగుతుంది. అంతకంటే ముందు పాత పెన్షన్లు ఏదైతే కట్టైన నెల పెన్షన్లు ఉన్నాయో ఆ 2 నెలల పెన్షన్లు కూడా ఈ నెలలో పంపిణీ చేసి పూర్తి చేసిన తర్వాత కొత్త పెన్షన్లు అనేది ప్రారంభిస్తామని తేల్చి చెప్పడం అయితే జరిగింది. మనకి గ్రామీణాభివృద్ధి సీతక్క గారు. అదేవిధంగా ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పాత పెన్షన్లు ఏదైతే కట్టైన పెన్షన్లు ఉన్నాయో వాళ్ళందరికీ రేపటి నుంచి ఈ పెన్షన్లు అనేది ప్రారంభించడం అయితే జరుగుతుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందన్నట్టుగా మనకి ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇవి. సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.